ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. కార్తీక పురాణం ఈ రోజున 20వ అధ్యాయం చెప్పుకుందాం మనం. పురంజేయుడికి దురాచారుడొకట పురంజేయుడు. ఈ విషయం గురించి ఇందులో చెప్పబడింది. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం విన్న పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యం ఇంకా వినవలనని కోరిక నాకు ఇంకా కలుగుతోంది. ఈ వ్రహత్యం యొక్క ఇంకా ఏమైనా ఈ మహత్యంలో ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా అనే సంశయం కూడా నాకు కలుగుతున్నది. నా ఈ సంశయ నివారణ కొరకు మీరు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతజ్ఞుని చేయండి అని అడిగట. ఆ మాటలకు వశిష్ఠుల వారు చిన్న చిరునవ్వు రవి, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగినటువంటి ప్రసంగం ఒకటి ఉంది. దాన్ని నీకు వివరిస్తాను, సావధానుడిగా ఆలకించు అని ఈ విధంగా చెప్పడం ప్రారంభం చేశాట. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి, ఓ అత్రి మహర్షి, నీవు విష్ణువు అంశయందు పుట్టావు. కార్తీక మాస మహత్యం నీకు ఆమూలాగ్రముగా అంతా తెలుసు, కానీ దాన్ని నాకు వివరించు అని కోరట. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవుడికి చాలా ప్రీతికరం, అందులోనూ కూడా ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము, వేదములతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను ఆ వచ్చేటువంటి ఫలితము చాలా అపారము. దానికి చిన్న కథ కలదు, చెప్తాను, శ్రద్ధగా విను. త్రేతాయుగమున పురంజేయుడు అనేటువంటి సూర్యవంశపు రాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం ఏలుతూ ఉండేవాడు. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ప్రజలకిట్టి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉండేవాడు. అట్లుండగా కొంతకాలానికి పురంజేయుడు అమిత ధనాస చేతను, రాధ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోభి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లుకొట్టుకుని వచ్చిన ధనముతో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేస్తూ ఉండేవాడు. ఇట్లు కొంతకాలము జరగ్గా అతని దౌష్టర్యములు నలుదిక్కులా వ్యాపించాయి. ఈ వార్త కాంభోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవిన పడ్డాయి. వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజరాజుని నాయకుడిగా చేసుకుని రథగజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. అయోధ్యానగరమును ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకున్నటువంటి పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు. అయినను ఎదుటివారి యొక్క సైన్యము వారు అధిక బలాన్వితులుగా ఉండుట, తాము బలహీనుడిగా ఉండుట చాలా విచారించి ఏమాత్రం భీతి చెందగా భయపడక శాస్త్ర సంహితమైనటువంటి రథమెక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరీ మ్రోగించి సింహనాదం గావించు మేఘములు గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యములపై పడ్డట. నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ హర శంభో శంకర.